హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. కొండయ్యపాలెం అనే గ్రామంలో అవధానులు గారు భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకువద్దామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేతపట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధానులు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకొని బదులుగా రాళ్ళు రప్పులు పడవేసి ఎప్పటిలాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టి భార్య, ఇటువంటి పని వద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలా చెప్పి చూసింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరి కొద్ది రోజులకే అవధానులు యాత్రలు ముగించుకొని వచ్చేశాడు. బొర్రయ్య శెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండే వరకు ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైనది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచీ తనే పరిష్కరిస్తానన్నది. మరునాడు అవధానులు, ఆయన భార్య బొర్రయ్య శెట్టి, అతని భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరైనారు. అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 అవధానులు దంపతుల నెత్తి మీదకు, తక్కిన 2 బొర్రయ్య శెట్టి దంపతుల నెత్తి మీదకు ఎత్తించాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకొని ఆ కనపడే పెద్ద మర్రి చెట్టు వద్దకు పోయి రండి, తీర్పు చెబుతా అనంటూ గ్రామాధికారి అవధానులు దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టిని భార్యను పడమట దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలు ఎత్తుకొని వారు పోతూ ఎవళ్ళ తప్పును గురించి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు కదా, పాపం బ్రాహ్మణ్ణి దగా చేశారు అన్నది శెట్టి భార్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు శెట్టి. మనకు డబ్బు వదిలి శనిపట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చిందే అన్నది అవధానుల భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరుగా గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసే వరకు 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకొని బిలబిలామంటూ బయటికి వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా వ్రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజ నిజాలు సులువుగా తెలిసిపోయినాయి. అవధానుల సొమ్ము ఆయనకు తిరుగా ఇప్పించి వేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. అన్యాయం ఎప్పుడూ పనికిరాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి.